ఒక వ్యక్తి గురించి మనకు తెలియాలి అంటే వాళ్ళ గురించిన 3 క్వాలిటీస్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. లాయల్టీ, కరేజ్ అండ్ కైండ్నెస్. ఒకసారి టీనేజ్ లో ఒక వ్యక్తికి ఇచ్చిన మాటకి ఆయన ఇప్పటి వరకు కూడా పెళ్లి చేసుకోలేదు. ఆయన మాట ఇచ్చిన వ్యక్తికి లాయల్ గా ఉంటారు. అండ్ కైండ్నెస్, ఆయనకి పెట్స్ అంటే చాలా ఇష్టం. ఒకసారి వాళ్ళ పెట్ కి హెల్త్ బాగాలేదు. అప్పుడు ఆయనకి ఒక నేషనల్ అవార్డు అనేది ఇష్యూ చేయడం జరిగింది. అండ్ వాళ్ళ డాగ్ కి హెల్త్ బాగాలేదని ఆయన నేషనల్ అవార్డుని కూడా మిస్ అవ్వడం జరిగింది. ఆయనకి పెట్స్ అంటే అంత ఇష్టం, అంత కైండ్నెస్. ఆయనకున్న 5 స్టార్ హోటల్స్ లో స్ట్రీట్ డాగ్స్ కోసం సపరేట్ గా ఒక రూమ్ అంటూ కట్టించారు. ఆయన అంత గొప్ప వ్యక్తి. అండ్ కరేజ్, ఒకానొక టైంలో బీహార్ లో ఆయన కంపెనీకి ఇష్యూ అయినప్పుడు లోకల్ డాన్ తో ఫైట్ చేయాల్సి వచ్చినప్పుడు కార్మికులందరితో కలిసి ఒక కార్మికుల్లాగా ఫైట్ చేసి ఆయన కంపెనీని ఆయన సాధించుకొని కార్మికులందరికీ కూడా ఊరట కల్పించారు. అంత గొప్ప వ్యక్తి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. టాటా గ్రూప్స్ అధినేత రతన్ టాటా గారి గురించి. ఆయనకి ఇప్పుడు 86 సంవత్సరాలు. అండ్ టాటా గ్రూప్స్ అంటేనే నమ్మకానికి మరో రూపం టాటా గ్రూప్స్. సో ఒకానొక టైంలో టాటా సుమో వెహికల్ కి ఒక ఎంప్లాయీ నేమ్ పెట్టిన గొప్ప వ్యక్తి రతన్ టాటా గారు. మరి రతన్ టాటా గారి గొప్పతనం గురించి, ఆయన కైండ్నెస్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనేం లేదు. అండ్ ఈ రోజు మార్నింగ్ ఆయన బీపీ డౌన్ అవ్వడంతో చాలా సిక్ అయ్యారు. అండ్ ఆయన్ని ముంబైలోని బ్రిడ్జ్ క్యాండీ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. అండ్ ఐసీయూలో చికిత్స పొందుతూ ఉన్నారు రతన్ టాటా గారు. మనందరి ప్రేయర్స్ తో, అలాగే టాటా కంపెనీస్ లో వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరి ప్రేయర్స్ తో సో ఆయన త్వరగా హెల్దీగా తిరిగి రావాలని కోరుకుందాము. సో గాడ్ ని ప్రే చేద్దాము. ఆయనకంతా మంచి జరగాలి, హెల్దీగా ఉండాలని. థ్యాంక్ యూ సో మచ్.